పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆ రెడ్డి గారి చేతివాటానికి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నిస్సిగ్గుగా ప్రజల నుంచి నేరుగా లంచాలు డిమాండ్ చేస్తూ రోతపడుతున్న ఆ నేత సాక్షాత్తు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా. అందులోనూ ప్రాంతాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటుంది. పరిశ్రమలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలను సృష్టించే చర్యలు మచ్చుకైనా కనిపించవు. అటువంటి తరుణంలో ఇక్కడి ప్రజలందరూ వ్యవసాయంపై ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. అంతటి దయనీయ పరిస్థితిలో పల్నాడు వాసులు జీవనం సాగిస్తుంటే వారిపై రాబందుల్లా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు పడి పీక్కు తినడం శోచనీయం. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీతో సీట్లు సాధించింది. దీంతో జిల్లాలో మమ్మల్ని ఆపేది ఎవర్రా అంటూ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న భూదందాలు, అవినీతి, దౌర్జన్య కాండలు అన్ని ఇన్ని కావు. మాచర్ల, గురజాల, సత్యన్నపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వారి బంధువులు సాగిస్తున్న అంతులేని అవినీతి ప్రజల పాలిట శాపంగా మారింది. భూదందాలు, మైనింగ్ మాఫియా లీడ్ చేయడంలో అందివేసిన చేయిలా సాగిస్తున్న అవినీతి సామ్రాజ్యం రైతుల పాలిట శాపంగా మారింది. నరసరావుపేట నియోజకవర్గంలోని ఓ రైతుకు సంబంధించిన భూ వివాదంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి తలదూర్చి 16 లక్షలు డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేనే నిస్సిగ్గుగా ఇలా లంచం డిమాండ్ చేయడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడుతున్నాయి. పేదలకు, రైతులకు రక్షణగా నిలవాల్సిన ఎమ్మెల్యేనే అలా లంచం డిమాండ్ చేయడం ఏమిటి అని బాధితులు వాపోతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చకు దారితీస్తోంది. దీనిపై విపక్షాలు మండిపడుతుండగా సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.